Hi everybody, I am artist Tushar from Tushar Painting Studio. Today I came to State Art Gallery, Hyderabad, Madhapur. A group of 25 members, our artist friends from Vijayawada. They came from Vijayawada Art Society. They are exhibiting their works here. All are excellent. Please all watch it. Give them your blessings and encouragement. నా పేరు తులసి చైతన్య అండి, విజయవాడ అండి. బేసికలీ నేను ఆర్కిటెక్ట్ అండి, అండ్ దట్ ఇప్పుడు నేను క్లే ఆర్టిస్ట్గా కూడా చేస్తున్నాను. సో ఏంటంటే మెయిన్లీ ఇక్కడ వచ్చేసి నేను వర్క్ చేసింది క్లే కమ్ అక్రిలిక్ మీడియంతో వర్క్ చేశాను. సో దీంట్లో ఏంటంటే పెయింటింగ్ అంతా బ్యాక్గ్రౌండ్ లీఫ్ కానీ ఇదంతా వచ్చేసి నేను అక్రిలిక్తో వర్క్ చేశాను క్యాన్వాస్ మీద. తర్వాత ఈ ఫ్లవర్స్ అంతా వచ్చేసి క్లేతో వర్క్ చేశాను. సో క్లే అంటే ఇది మనం ఎయిర్ డ్రై క్లే అనమాట దీన్ని. సో ఈ క్లే కూడా ఏంటంటే మనకి చాలా ఫ్లెక్సిబుల్ ఉంటుంది, దట్ సెమీ వాటర్ ప్రూఫ్ కూడా ఉంటుంది. ఇవి ఏంటంటే మన పారిజాత ఫ్లవర్స్ ఇవి. సో దీన్ని ఏమనుకున్నానంటే నేను చిన్నప్పుడు చెట్లు పైన రాలిపోయిన పువ్వులు తీసుకొచ్చి అవి ఆకు మీద పెట్టి గుచ్చుకొని ఎలా అయితే ఆడుకుంటామో అదే కాన్సెప్ట్లో తీసుకొని నేను క్యాన్వాస్ మీద పెయింటింగ్లా కన్వర్ట్ చేయాలి 3Dలో అని చెప్పేసి నేను ఇలా చేశాను అనమాట. ఈ ఫ్లవర్ ఒక్కొక్కటి వచ్చేసి మొత్తం హ్యాండ్ మేడ్ అండి. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లవర్ ఎవ్రీ పెటల్ అంతా కూడా హ్యాండ్ మేడ్, అంతా కూడా చేత్తో చేసి దానికి మొత్తం షేడింగ్ చేశాను అనమాట. ఇక్కడ మోర్ దాన్ 150 ఫ్లవర్స్ ఉన్నాయండి, అన్నీ కూడా హ్యాండ్ మేడ్. సో ఈ క్లే వర్క్ అనేది నేను లాస్ట్ 15 years నుంచి చేస్తున్నాను. సో దీంట్లో ఏంటంటే రకరకాల పువ్వులు మనకి ఏవైతే ఫ్లవర్స్ ఉంటే అన్నీ కూడా నేను మైక్రో సైజ్ నుంచి లైఫ్ సైజ్ వరకు నేను ఫ్లవర్స్ అనేది చేస్తాను దీంట్లో. థ్యాంక్ యూ. నా పేరు ప్రశాంత్, నేను ఏలూరు నుంచి వచ్చాను. చిత్రమయ ఆర్ట్ గారు వారు నిర్వహించిన ఈ ఆర్ట్ క్యాంప్కి విజయవాడ ఆర్ట్ సొసైటీ తరఫున నేను ఇక్కడికి వచ్చాను. ఇది నా పెయింటింగ్ స్టైలు. నా స్పెషలైజేషన్ కలర్ పెన్సిల్స్ వర్క్, క్యాన్సన్ షీట్ మీద పెన్సిల్ వర్క్ చేశాను. ఇది నా వర్క్ స్టైల్. ఈ 2 పెయింటింగ్స్ నేను చేసినవి అనమాట. నెపోలియన్ పెయింటింగ్, ఇది గ్రాఫైట్ పెన్సిల్ తోటి క్యాన్సన్ షీట్ మీద చేసిన వర్క్ ఇది. అలాగే సేమ్ ఇది క్యాన్సన్ షీట్ మీద కలర్ పెన్సిల్తో చేసిన వర్క్ అనమాట. నాకు ఈ అవకాశం ఇచ్చిన విజయవాడ ఆర్ట్ సొసైటీ వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇంత మంచి ఆర్ట్ గ్యాలరీలో నేను పెయింటింగ్ క్యాంప్లో పార్టిసిపేట్ చేసినందుకు నేను ఎంతో సంతోషపడుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్, నా పేరు మోహన్. మేము విజయవాడ ఆర్ట్ సొసైటీ నుండి ఇక్కడ హైదరాబాద్ చిత్రమయ స్టేట్ ఆర్ట్ గ్యాలరీకి పార్టిసిపేట్ చేయడానికి ఒక 25 మంది వచ్చాము. ఇవి నా పెయింటింగ్ స్టైల్, కంటెంపరీ వర్క్ స్టైల్. ఇది మన ట్రెడిషనల్ కోసం, మన తెలుగువారి ట్రెడిషన్ కోసం ఈ పెయింటింగ్ చేయడం జరిగింది. ఇది స్టిల్ లైఫ్ పెయింటింగ్, అక్రిలిక్ ఆన్ క్యాన్వాస్. ఇది అక్రిలిక్ ఆన్ క్యాన్వాస్. ఈ అవకాశం ఇచ్చిన విజయవాడ సొసైటీ వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు రవిబాబు. చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో పెయింటింగ్ ఎగ్జిబిషన్లో నా పెయింటింగ్స్ పెట్టడం జరిగింది. ఇక్కడికి 25 మంది చిత్రకారులు తమ అద్భుతమైన చిత్రాలను ప్రదర్శించడానికి వచ్చారు. మీ ఆశీర్వాదాన్ని మాకు అందించాలని, ఈ వీడియోని తిలకించాలని కోరుతున్నాను. మీరు ఏదైనా సూచన చెప్తే బాగుంటుంది. ఎందుకంటే మొన్నటి వరకు క్యాలెండర్స్ లేకపోతే ఫోటోగ్రాఫ్స్ డిపెండ్ అయి చేస్తున్నాయి. కానీ హైదరాబాద్ కానీ బాంబే ఆర్ట్ సీన్ వేరేలాగా ఉంది, చాలా కాంటెంపరీగా ముందుకు వెళ్తుంది. కాబట్టి మీరు ఏదైనా సలహా. సో మనం ఈ జరిగేటువంటి మార్పుల్ని అర్థం చేసుకోవాలంటే ముందు మనం ఈ కంటెంపరీ ఆర్ట్ ఫీల్డ్లో ఒక దృష్టి కేటాయించాలి. ఇప్పుడు ఆర్టిస్ట్కి ఎప్పుడు ఒక లాంగ్వేజ్ ఉంటుంది. సో మనం మన ప్రపంచంలో ఉండి మన లాంగ్వేజ్ని మనం ప్రాక్టీస్ చేస్తాం. సో మామూలుగా అందరు మాట్లాడే భాష అందరికీ అర్థమయ్యేది, కానీ ఆర్టిస్ట్ భాష అర్థం చేసుకోవాలంటే అందరూ ఆర్టిస్ట్ మైండ్లో రావాలి. సో కాబట్టి ఆర్టిస్ట్ అనేవారు కూడా మనం ప్రపంచంలో ఏం జరుగుతుంది, బయట ఏం జరుగుతుంది, ఒక్కొక్క సంస్కృతిలో ఒక్కో రకమైనటువంటి డెవలప్మెంట్ జరుగుతుంది. సో మన ఆంధ్రప్రదేశ్లో, మన తెలంగాణలో లేదా భారతదేశంలో ఒక రకమైనటువంటి ఫ్లో ఉంటుంది, ఒక రకమైనటువంటి ఆర్ట్ ఉంటుంది. అదే మీరు యూరోప్కి వెళ్తే ఇంకో డిఫరెంట్ ఉంటుంది, అదే జాపాన్కి వెళ్తే ఇంకా డిఫరెంట్ ఆస్పెక్ట్ ఉంటుంది. సో కాబట్టి మనము మన ప్రపంచాన్ని మునగకుండా మనం
మన వర్క్ మనం చేస్తూ బయటి ప్రపంచాన్ని కూడా చూడాలని తిరగాల్సిన అవసరం ఉంది. సో మ్యాక్సిమం మనం ఎక్స్ప్లోర్ చేయాలి. సో మనదంతా కూడా బ్రెయిన్ వర్క్, నాట్ ఫిజికల్ వర్క్. సో గత కాలంలో క్రాఫ్ట్ అనేది ట్రైనింగ్, అంటే ఇప్పుడు మనం శిల్పాలు టెంపుల్ ఆర్కిటెక్చర్ లాగా సో మనం క్రాఫ్ట్ని ట్రైనింగ్ చేస్తాం. ఇప్పుడు క్రాఫ్ట్ అనేది మీరు చూసుంటారు, ఇప్పుడు విర్చువల్ రెవల్యూషన్, సో ఎన్నో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎన్నో వస్తున్నాయి. ఇప్పుడు క్రాఫ్ట్ అనేది నథింగ్. సో మెయిన్లీ బ్రెయిన్ ఆలోచన అనేది మనం ఆర్ట్లో రిప్రజెంట్ చేయాలి. సో కాబట్టి మనం తిరుగుతున్నప్పుడు, చూసినప్పుడు, ఎక్స్ప్లోర్ చేసినప్పుడు, మనం ఇంకో ప్రపంచానికి ఎక్స్పోజ్ అయినప్పుడు మన ఆలోచనలు, సో మనం జీవిస్తున్నటువంటి పరిస్థితులు మన ఆర్ట్ మీద ఇంపాక్ట్ చూపిస్తాయి. కాబట్టి మీరు వర్క్ చేయండి, తిరగండి, గ్రహించండి, డిస్కస్ చేసుకోండి. సో ఈ డిస్కషన్స్ తోటే మనం నేర్చుకోవడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. సో మనం తీసుకున్నటువంటి లక్ష్మణ్ లేఖను దాటగలుగుతుంది. సో అది నేను అనుకున్నాను. ఇందాక రమణాదేవి గారు ఒక వర్డ్ చెప్పారు, ఆర్ట్. యాక్చువల్లీ ఆర్ట్ని విడదీయలేదు. ఇక్కడ ఏది ఆర్ట్ అంటే ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ కళాకారులు మాట్లాడలేదు. ఇప్పుడు విడిపోవడం అనేది ఉండదు. కళాకారులు ఎప్పుడైనా కూడా కలిసి ఉండాలి. వాళ్ళ ఆలోచనలు అనేది షేర్ అవ్వాలి. అబ్జర్వేషన్ చాలా అవసరం. ఇప్పుడు చూసి ఇక్కడ ఉన్నాయి అన్నీ లేదా, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా దాన్ని చూస్తుంటారు. ఆ చూసే విధానం లేదా వాళ్ళకి ఇంకో కొత్త ఆలోచన వస్తుంది. మీరు ఎప్పుడైనా కూడా లేదా ప్రతి ప్రదర్శనం లేదా తిలకిస్తుంటే మీకంటూ లేదా ఒక కొత్త ఆలోచన పుడుతుంటుంది. మీరు ఇంట్లో కూర్చొని చేయడం కన్నా లేదా ఇట్లనే అదే ఆట అన్నారు కదా, అయినా ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ అందరూ లేదా ఇటు నుంచి అక్కడ, అటు నుంచి ఇక్కడ వచ్చి లేదా ఈ షోస్ అన్ని చూస్తుంటే లేదా క్రియేటివిటీ అనేది జరుగుతుంది. క్రియేటివిటీ నథింగ్ బట్ యూ హ్యావ్ టు విజువలైజ్. మీరు విజువలైజ్ చేయడం, కొత్తగా ఆలోచించడం దాని గురించి. ఇప్పుడు ప్రతిదీ ఒక రియలిజం అనేది ఒక ఆర్ట్ అది. కానీ రియలిజంని దాటినాక డిస్టార్షన్ ఎవరైతే చేస్తారో అది చాలా కష్టమైన పని. అది ఆ డిస్టార్షన్లో అద్భుతం చూపించడం అనేది కూడా చాలా కష్టమైన పని. అదేంటంటే లేదా అది నెక్స్ట్ వర్షన్ అది. కాబట్టి లేదా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆర్ట్ అంటే లేదా ఒక రియలిజమే కాకుండా ఇది కూడా అట్లనే రియలిజం తక్కువ ఇప్పుడు అన్నాను నేను. ఎందుకంటే అది అర్థం చేసుకుంటే ఇది కూడా వస్తుంది. అది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. అది బేస్ ఇలాంటిది, బిజిడి లాంటిది. అది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. తర్వాత లేదా మీకు అది అర్థమైనాక ఎప్పుడైతే మీరు దాన్ని ఒక క్రియేటివ్ వేలో రిప్రజెంట్ చేస్తారో, డిస్టార్షన్ చేసి దాంట్లో ఉన్న అద్భుతం, దాంట్లో ఉన్న అందం ఇంకా వేరే దాంట్లో ఉంటుంది. ఫస్ట్ స్టడీ మటుకు లేదా రియలిజం అనేది ఉంటుంది. సో ఇట్లాంటివన్నీ లేదా మీరు చేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నన్ను మా శేషబ్రహ్మ మీద లేదా నా ప్రియ శిష్యుడైనా ఆయన హైపర్ రియలిజంలో మట్టు లేదు. ఇప్పటివరకు నేను నాకు ఎవరిని చూడలేదు. అద్భుతమైన కళాకారుడు అయినా. సో ఆ హైపర్ రియలిజం చేసే ముందు ఫస్ట్ అతను సెలెక్ట్ చేసుకునే ఏదైతే ఫోటో ఉంటుందో ఆ ఫోటోలో లేదా ఒక అందం ఉంటుంది. ఆ అందం ఎలా ఉంటుందంటే లేదా అందమైన అమ్మాయిని కాదు, అందం అంటే ఎలా ఉంటుందంటే ఒక చిరిగిపోయిన బట్టలు ఉండొచ్చు, ఒక నల్లని మనిషి ఉంటాడు. దాంట్లో అతను చేసే వర్క్లో అక్కడ అందంగా కనబడుతుంది. దట్ ఈజ్ ఆర్ట్. యాక్చువల్ ఆర్ట్ అంటే ఏదో అందంగా ఉన్న వాళ్ళని గీయడం కాదు. అందం అనేది లేదా మీరు చూసే పద్ధతి ఏదో మీరు చూసే విధానం ఉంటుందో అదే అందం గుర్తుపట్టడం. ఇది చాలా ముఖ్యం. యాక్చువల్గా ఎస్థెటిక్స్ని బయటికి తీయడం. మనం ఇప్పుడు ఇది ఉంది, ఇది ఒక ఇరిగిపోయిన చెట్టు మొత్తం ఇది. దీంట్లో లేదా ఒక పర్టికులర్ లైటింగ్లో చూసినప్పుడు దాంట్లో ఒక అందం వస్తుంది. ఆ అందాన్ని గుర్తుపట్టాలి. అదే ఒక ఆర్టిస్ట్ యొక్క లక్షణం. ఆ అందాన్ని గుర్తుపట్టి దాన్ని లేదా మీరు ఎప్పుడైతే వర్క్ చేస్తారో అదే క్రియేటివిటీ యాక్చువల్గా. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ